నమస్తే, వెల్కమ్ టు సే న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూకంపం దాటికి 32 మంది మృతి, పలుచోట్ల నేలమట్టమైన భవనాలు. విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు, రాష్ట్ర మానవ వనరుల మంత్రి నారా లోకేష్. మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక సరఫరా, జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి. జననాయకుడు కార్యక్రమానికి శ్రీకారం, కుప్పంలో 2వ రోజు చంద్రబాబు పర్యటన. పేపర్ మిల్లు నాశనానికి చంద్రబాబే కారకుడు, తీవ్రంగా ధ్వజమెత్తిన డీసీసీ అధ్యక్షుడు టీకే. హిమాలయ దేశాలు నేపాల్, టిబెట్ సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ విపత్తు కారణంగా టిబెట్లో ఇప్పటి వరకు కనీసం వందల సంఖ్యలో మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మరో 62 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నేపాల్, టిబెట్ సరిహద్దులకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:35 ఈ భూకంపం సంభవించింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. కొన్ని క్షణాల పాటు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తర్వాత టిబెట్ రీజియన్లో మరో 2 సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. పెద్దల పేరుతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో పాఠశాలలో కిట్లు, డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇందుకోసం డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బీ ముఖేష్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మహిళలను గౌరవించాలి, మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి అని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా విద్యాశాఖలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉన్న సిలబస్లో మార్పులు తెస్తున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని, విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ ప్రజా ప్రతినిధుల ఫోటోలు, పార్టీల రంగులు ఉండటం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. 108 ఏళ్ల చరిత్ర కలిగి 60 లక్షలతో పునఃనిర్మాణం చేస్తున్న ఉండి జడ్పీ ఉన్నత పాఠశాల భవనంతో పాటు ఆవరణలోని బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. కాళ్ల మండలం పెద్ద అమిరంలో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి భీమవరం ఉండి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 2019 నుంచి 24 వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అనంతరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కానివ్వండి, కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు, స్నేహితులు. అందుకే చదువుతో పాటు, మరి చదువు వదిలేద్దండి, చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి. మన ఎదుర్కొంటున్న కష్టాలు, కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఉంటాయి. అది మన మిత్రులు చెప్పి సమస్యలు మనందరం పరిష్కరించుకోవాలి. ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉన్న నియోజకవర్గం. నేను రఘురాజు గారి గురించి చెప్పలే, ఉండి నియోజకవర్గం గురించి చెప్పా. గురువు గారు నుంచున్నారు. వర్మ గారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు. నేను కాలేజీలో రాజకీయాలు మాట్లాడాలనుకోలేదు. కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటికి మారు పేరు ఉండి నియోజకవర్గం. 108 ఏళ్ల చరిత్ర ఉన్న ఉండి జెడ్పీ హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా.
మనసున్న మహారాజు పివిజి రాజు గారు ఈ స్కూల్ని ప్రారంభించారు. విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి పివిజి రాజు గారు. సిరిస్ రాజు గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సిఇఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారు ఆయన, నా స్వార్థం కూడా ఉంది, గురువుగారు నేను కలవచ్చు కదా అని. ఎప్పుడు వస్తారు ఆయన అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిశాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతూ నాకు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి. మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నేను పోటీ చేశా, 2019లో ఓడిపోయా, 5,300 ఓట్లతో ఓడిపోయా. బాధ ఉండే, ఒకరోజు బాధ కలిగింది. అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది, కనీసం 2 నెలల ముందర వచ్చింటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది. కానీ 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలా, కష్టపడ్డా. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను. ప్రజల ఆశీస్సులతో 91,000 మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ముందర నిల్చుంటున్నాం. త్వరలో మరో 10 ఓపెన్ రీచెస్, 6 సెమీ మెకనైజ్డ్ రీచెస్లో 77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకి ప్రభుత్వ ప్రాధాన్యత పనులు చేపట్టడం కోసం ఇతర జిల్లాలకు డిమాండ్కు అనుసరించి ఇసుక సరఫరా విధానంలో మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 9 డిస్టిలేషన్ పాయింట్ల వద్ద 6,47,252 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచామని, ఇందుకు 115 బోట్స్మెన్ సొసైటీలకు కాల పరిమితితో కూడిన అనుమతులు జారీ చేశామని తెలిపారు. ఖచ్చితంగా బోట్స్మెన్ సొసైటీలు మార్గదర్శకాలు పాటించేలా చూడాలని, రవాణా వ్యవస్థ నేపథ్యంలో ర్యాంపుల వద్ద అనువైన వాతావరణం కల్పించే బాధ్యత సంబంధిత ఏజెన్సీలే తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, ఆర్డీఓలు కె కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, ఈఈ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా అధికారులు ఆర్ సురేష్, బివి గిరి, ఇన్ఛార్జ్ డిపిఓ ఎం నాగలత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. కుప్పంలో జననాయకుడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయనకు జిల్లా అధికారులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం రాత్రి R&B అతిథి గృహంలో బస చేసిన ఆయన మంగళవారం పలు ప్రారంభోత్సవాలకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. జననాయకుడు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన కార్యాలయంలో చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పౌరులు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు పంపి పరిష్కరిస్తారన్నారు. త్వరలోనే ఈ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. ప్రజలు ఎటువంటి సమస్యనైనా ఈ జననాయకుడు కాల్ సెంటర్కి తెలియజేస్తే అధికారులు వెంటనే అప్రమత్తమై వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకునేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఏపీ పేపర్ మిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ మూత పడనివ్వబోమని యాజమాన్యం అలా చేయటానికి ప్రయత్నిస్తే 1986 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలబడతామన్నారు. స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ పేపర్ మిల్లు నాశనం కావటానికి చంద్రబాబే ప్రధాన కారకుడని, 27% ప్రభుత్వ షేర్లు 45 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. పేపర్ మిల్లులో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక చీడ పురుగు వల్లనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఆయనతో చెట్టూరి ప్రవీణ్ చౌదరి అనే కార్మిక నాయకుడు కుమ్మక్కై కాంట్రాక్టు కార్మికులను అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లులో పదవి విరమణ చేసిన వారి స్థానంలో సీనియర్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా చిట్టూరి యాజమాన్యంతో కుమ్మక్కై 72 ఖాళీలను 12 నుంచి 18 లక్షల చొప్పున ముడుపులు తీసుకుని బయటి వ్యక్తులకు ఉద్యోగాలను అమ్మేసుకుని 7 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆ కార్మిక నాయకుడిని అప్పట్లో అధికార పార్టీ ఎంపీ భరత్కు అటాచ్ చేసి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేశారని అన్నారు. సిఎస్ఆర్ నిధులను యాజమాన్యం ప్రజా ప్రతినిధులు అధికారులకు పంచిపెట్టి రాజమండ్రి అభివృద్ధికి ₹1 కేటాయించడం లేదన్నారు. ఇక్కడ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఒక్క పరిశ్రమ తేవటానికి ప్రయత్నం చేయటం లేదని విమర్శించారు. మిల్లును ఇక్కడి నుంచి కదపటం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. అదే వ్యక్తి ఇక్కడ 4 ఏళ్లు పనిచేసిన తర్వాత 6 కోట్ల రూపాయలు కట్నం ఇచ్చి వాళ్ళ కూతురికి పెళ్లి చేశాడు. మరి 6 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవడ అడిగేవాళ్ళు లేడు, దీన్ని ఎవడ ప్రశ్నించేవాళ్ళు లేడు. అంతేకాకుండా పేపర్ మిల్లులో ఒక సిస్టమ్ ఉందండి. ఎవరైనా పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోతే కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేసేటువంటి వాళ్ళని సీనియారిటీ ప్రకారం వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఈ రాజమండ్రి పేపర్ మిల్లులో 1200 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. ఎవరైనా కనుక పర్మనెంట్ వాళ్ళు రిటైర్ అయిపోతే వాళ్ళు పర్మనెంట్ చేయడానికి కాంట్రాక్ట్ వర్కర్ చేయాలి. వాళ్ళు ఎవరిని చేయకుండా వాళ్ళందరినీ పెండింగ్ పెట్టి కొత్తగా ఎవరినో తీసుకొచ్చి 72 వేకెన్సీస్ వస్తే ఆ 72 వేకెన్సీల్లోనూ కూడా మనిషి దగ్గర నుంచి 12 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళని పర్మనెంట్ చేయడం జరిగింది. ఒక కుర్రోడైతే గాడాల్లో ఉన్నాడు, ఆడు 1 ఎకరం పొలం రాసిస్తాడు వాళ్ళకి. ఇది పర్మనెంట్ చేయడానికి గాడాల్లో 1 ఎకరం ఎంత ఉంటుందండి? వేళ ₹1 పైన ఉంటుంది. ఆడు రాసిస్తాడు. ఏంట్రా ఎందుకు రాసిస్తాడు? ఏమన్నా 1 ఎకరం పోతే పోయింది, పేపర్ మిల్లు ఉద్యోగం వస్తే నాకు 2 ఎకరాలు కట్ట ఇస్తానంటారు. 1 ఎకరన్నర వస్తుంది కదా నెక్స్ట్. ఏంటి ఇలా ఇంత దారుణమైన సిచ్యువేషన్లో చాలా తెలివితేటలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ చౌదరిని భర్త గారికి అటాచ్ చేసాడు. నువ్వు వెళ్ళిపోరు అబ్బాయి వైఎస్ఆర్సీపీలోకి, ఆంటీ కూడా కలిపేసుకున్నావు అంటే మనం దోష ఇచ్చంటే వెళ్ళిపోతే భర్త పదమే చేసుకున్నాడు. డబ్బులు ఎవడికి చేయదండి. 7 కోట్ల ప్రాంతంలో మనవాట మనకొస్తుందంటే ఎవరికైనా ఆనందమే. అలాగా అందులో చేరిపోయాడు. ఇంకా ఆదిరెడ్డి అప్పారావు దగ్గరికి వెళ్తే ఏదన్నా చేస్తాడేమో అనుకుని ఆదిరెడ్డి అప్పారావు దగ్గరికి వెళ్తే ఎవడైనా నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, తోలు తీసేస్తాను, 7 లక్షలు వసూలు చేసేస్తాను, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ పర్మిట్ చేస్తున్నాను. ఇవాళ ఆదిరెడ్డి అప్పారావు ఎక్కడ ఉన్నాడో కనపడతలేదు. అసలు ఆదిరెడ్డి అప్పారావు అడుగుతానికి వెళ్దామన్నా కూడా ఆదిరెడ్డి అప్పారావు కనపడతలేదు. నేను ఈవేళ అడుగుతున్నా, మీరు వచ్చే లాభాల్లో ఒక 5% సిఎస్ఆర్ నిధుల్లో రాజమండ్రిలో ఏం ఖర్చు పెట్టారు? జీవకారుణ సంఘంలో 50,000 ఖర్చు పెట్టి ఒక షెడ్ వేశారు తప్ప ఈ రాజమండ్రిలో 10 కోట్లు ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. ఎవరో మాట్లాడరు. ఇంటికి మాట్లాడతారు. ఎవడో వాటో ఆడికి ఎంత ఎత్తుంది. ఆడు అధికారులైనా కానివ్వండి, ప్రజాప్రతినిధి అయినా కానివ్వండి, ఎవడ వాటగా ఆడంతే ఎవడ మాట్లాడతాడు? చేశానంటాడు ఒకడు, వాడు ఎంపీ చేశానంటాడు, ఒకడు మంత్రి చేశానంటాడు. మీరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి చేశారు. రాజమండ్రిలో ఒకప్పుడు క్వారీ ఏరియా ఉంది. క్వారీలో 15,000 మంది వర్కర్స్ పనిచేసేవారు. క్వారీ క్రషర్స్లో కానీ, క్వారీల్లో కానీ, లారీల మీద కానీ. అల్యూమినియం ఇండస్ట్రీ ఉండేది. అల్యూమినియం ఇండస్ట్రీలో దగ్గర 3,000, 4,000 చేసేవారు. కృషిమిల్ ఇండస్ట్రీ ఉంది, దాంట్లో 4-5 వేల మంది పనిచేసేవారు. అలాగే స్పిన్నింగ్ మిల్ ఉండేది, అందులో ఒక 6,000, 7,000 మంది పనిచేసేవారు. మరి గోదావరి సెరమిక్స్ అని చెప్పి ఒక చౌదరి గారు పెట్టాడు. బ్రహ్మాండ ప్యారీ ప్రొడక్ట్ అని చెప్పి ప్యారీ డామినేట్ చేసింది అది. అలాగే ఒక ఇండస్ట్రీ ఉంది. ఎన్ని మూతపడిపోయినాయి. వీటికి కారణం ఎవరో? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చేసిన పదవులు చేసిన వీళ్ళే కారణం. దివ్యాంగుల పెన్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని దివ్యాంగ సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయని, ఎటువంటి షరతులు, తనిఖీలు లేకుండా
పాత విధానంలోనే పింఛన్లు మంజూరు చేయాలని దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీ సబ్ కలెక్టరేట్కు చేరుకుని అక్కడ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఎలబంచిలి సాయి కుమార్, రూరల్కు చెందిన జి విజయ్ మాట్లాడుతూ అధికారులు పరీక్షల పేరుతో తమను పదే పదే వేధింపులకు గురిచేస్తున్నారని, అస్తమాను సదరం సర్టిఫికెట్ కావాలంటే ఎలాగని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దివ్యాంగులకు సమాన అవకాశాలు రావాలంటే పెన్షన్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని, చదువుకున్న దివ్యాంగులందరికీ కూడా కనీస వేతనం 18,000 ఇచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ పెన్షన్పై ఆధారపడి తాము జీవనం సాగిస్తున్నామని, ప్రభుత్వం తమకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏ గంగరాజు, ఎనమదల వెంకటేశ్వరరావు, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు గత ప్రభుత్వం నుండి ఏ పెన్షన్లు వస్తున్నాయో అదే మాదిరిగా ఈ ప్రభుత్వంలో కూడా 85% ఉన్న వికలాంగులకు కూడా అదే మాదిరిగా ఏ పథకాలను అయితే అమలు చేశారో పింఛన్ విషయంలో అదే విధంగా ఈ పింఛన్ విషయాన్ని వికలాంగులకు సంబంధించిన ప్రతి ఒక్క పథకాన్ని అదే మాదిరిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వికలాంగులు పెన్షన్ విషయంలో పలుమార్లు చదరం సర్టిఫికేట్లో 80% ఉన్న వాళ్ళకి అర్హులు అన్నారు, తర్వాత 83 అన్నారు, ఇప్పుడు 85 అన్నారు. ఇలా విభజించింది కాకుండా మళ్ళీ వికలాంగుల్ని వేరువేరుగా అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాం, అర్హత లేని వాళ్ళకి ఇవ్వం, పర్సంటేజ్లు వేరువేరుగా చేస్తున్నారు. వికలాంగులందరికీ ఒకే విధంగా 80 అని 90 అవని ఏదైనా సరే వికలాంగులందరూ ఒకటే. వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి పథకం వికలాంగులందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం అయినది. కొంతమందికి ఇంకా అందకపోయిన వాళ్ళకి అనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 95-85% ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పారు. అదేవిధంగా చాలామంది 2 సార్లు 3 సార్లు కూడా పెట్టుకోవడం జరిగింది అప్లికేషను. అక్కడ డాక్టర్లు కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. కానీ అయినా ఇప్పుడు మళ్ళీ 15,000 పింఛన్స్ అంటూ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్స్ అంటూ మళ్ళీ మొదలు పెట్టారు. వికలాంగులు ఎప్పుడు వికలాంగులే, కానీ మీకు తెలుసు దివ్యాంగులు మళ్ళీ మంచి వాళ్ళు అంటూ అయిపోరు. మేము కష్టపడలేమండి. ఒక్కాలైనా 2 కాలైనా, కన్ను లోపమన్నా, చెయ్యి లోపమన్నా, కాళ్ళ లోపమన్నా ఏదైనా ఒకటేనండి. మేమైతే దివ్యాంగులమేనండి. అస్సలు నడవలేమండి, ఒక కాలు కూడా మేము ముందుకు వేయలేమండి. మా బాధలు, మా పరిస్థితులు మీరంతా అర్థం చేసుకొని గమనించి దయచేసి చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా మా బాధలను అర్థం చేసుకొని పింఛన్లు, వెరిఫికేషన్లు ఇవన్నీ లేకుండా మాకు ఆఫ్ చేసి మాకు ఇవ్వాల్సింది కరెక్ట్గా అందినట్టు చేయండి అంతే మేము కోరేది. మేము ప్రభుత్వానికి అయితే మేము విమర్శించట్లేదండి. నేను హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఈరోజు దివ్యాంగులు వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మళ్ళా ఈ దివ్యాంగుల మీద రకరకాల పరీక్షలు పెట్టి మళ్ళీ వాళ్ళ కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి మాత్రమే పాత పెన్షన్ కొనసాగిస్తాము, బెడ్ మీద లేని వాళ్ళకి పెన్షన్ కొనసాగించలేము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీరి యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరికీ బరువు లేకుండా వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఈ 15,000 రూపాయలు ఇవ్వబట్టి. అలాంటిది వీళ్ళకి తగ్గించేస్తాము, వీళ్ళకి లేదు కేవలం బెడ్ వరకే ఇస్తాము అంటే అది కరెక్ట్ కాదని. ఆదిత్య సంస్థ క్రమశిక్షణలో మేటిగా ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 8 నెలల వ్యవధిలోనే ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నత స్థాయికి చేరుకోవటం అభినందనీయమన్నారు. ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుక సందడిగా జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమల్లి శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి వేదికపై ఉన్నారు. అనంతరం విద్యార్థులు వాయిద్య పరికరాలతో చేసిన విన్యాసం, సోషల్ మీడియా వలన విద్యకు వచ్చే ఇబ్బంది, పుస్తక పఠనం వలన కలిగే ప్రయోజనం వివరిస్తూ ప్రదర్శించిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. శృతిరెడ్డి మాట్లాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో తొలి వార్షిక వేడుక నిర్వహించామని, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ప్రభావం నుంచి ఎలా బయటపడాలి, ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు వండటం వలన వాళ్ళు చెప్పే రామాయణ మహాభారత కథలు, అలాగే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనం వంటి మంచి సందేశాలతో రాజేష నిర్దేశకత్వంలో అద్భుతంగా రూపొందించిన స్కిట్స్ చిన్నారులు ప్రదర్శించారని పేర్కొన్నారు. ఆదిత్య డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ లిసా కుమార్ బర్ధన్, స్కిట్స్ రూపకర్త రాజేష్ పాల్గొన్నారు. యాన్యువల్ డే అనేటప్పటికి ఏంటంటే ఇది ఒక రివ్యూ, మన స్కూల్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్నది మన పిల్లల పర్ఫార్మెన్సెస్ ద్వారా వాళ్ళ అచీవ్మెంట్స్
పేరెంట్స్కి తెలియజేసేగా ఇచ్చే ఒక ప్రోగ్రామ్. సో ఈ ఫస్ట్ యాన్యువల్ డే, సో అందుకు ఆదిత్య తక్షకి చాలా స్పెషల్ అండి. సో ఈ థీమ్ ఏం పెట్టుకున్నామంటే టైమ్లెస్ టేల్స్. ఇప్పుడున్న జనరేషన్ అందరికి కూడా టెక్నాలజీ కిడ్స్. సో ఒక ఫోన్ వస్తే ఎంత బాగా ఇస్తే చాలా బాగా ఆపరేట్ చేయడం వచ్చు వాళ్ళకి. సో కాకపోతే స్కూల్ లెవెల్లో ఏంటంటే రీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. రేపు పొద్దున్న వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ ఏదన్నా కూడా సో సోషల్ మీడియా నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. Annual concert is not just performance where dances are done or a drama is done, but this is for a message for the parents. And we thought we all are too much into social media. The books are becoming now a rare commodity, and books are our best friends, what our parents, our grandparents have taught. So we are trying to bring this reading habit again among them, and especially through this we want to give a message, take a promise from the parents of Aditya Taksh that at 9:30 they will switch off all their social media, all their mobiles, and they will be spending time with their children and teaching them beautiful things and narrating stories to them. ప్రజా సమస్యల పరిష్కారానికి మండల కేంద్రంలో ఉన్న అధికారులకి అర్జీలను అందజేయాలని, వాటిని జవాబుదారీతనంతో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. నల్లచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా డివిజన్ మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు అందరూ ఒకచోట ప్రజలకి అందుబాటులో ఉండి అర్జీలు పరిష్కారం చేయాల్సి ఉందన్నారు. ఈ రోజు మొత్తం 47 అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లచెర్ల తహసీల్దార్ ఎస్వీఎస్ నాయుడు, ఎంపీడీఓ పి సింహాద్రి, ఎంపీపీ బి విజయలక్ష్మి, డివిజనల్ అభివృద్ధి అధికారి ఏ స్లేవారెడ్డి, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. సుమారు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న అల్లు అర్జున్ వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రి భాస్కర్తోనూ మాట్లాడారు. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లొద్దని లీగల్ టీం చెప్పడంతో శ్రీతేజ్ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించారు. ఇప్పటికే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దర్శకుడు సుకుమార్ ఆర్థిక సాయం ప్రకటించారు. అల్లు అర్జున్ ₹1 పుష్ప 2 నిర్మాతలు దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షల చెక్కును ఇటీవల దిల్ రాజు ద్వారా ఆ కుటుంబానికి అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూకంపం దాటికి 32 మంది మృతి, పలుచోట్ల నేలమట్టమైన భవనాలు. విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు, రాష్ట్ర మానవ వనరుల మంత్రి నారా లోకేష్. మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక సరఫరా, జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి. జననాయకుడు కార్యక్రమానికి శ్రీకారం, కుప్పంలో 2వ రోజు చంద్రబాబు పర్యటన. పేపర్ మిల్లు నాశనానికి చంద్రబాబే కారకుడు, తీవ్రంగా ధ్వజమెత్తిన డీసీసీ అధ్యక్షుడు టీకే. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సీ న్యూస్.